లాగా ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, చాలు వాడికి అన్ని వదిలేసి అసలు లోకాన్ని వదిలేసి సెల్ ఒక్కటి సంఖలో పెట్టుకొని తిరిగి చాలు అంటాడు. ఇక వాడు నీకు చేయాలనుకున్న న్యాయం దానిలో నుంచి చేస్తాడు. నీ టయాన్ని తినాలన్నా, దిక్కుమాల మెసేజ్లు నీకు వచ్చేటట్టు చేయాలన్నా, నీ మనసుని ప్రేరేపించడానికి, నిన్ను శోధించబడ్డానికి కావలసినటువంటి సందేశాలు వచ్చేటట్టు చేయాలన్నా వాడికి ఆ దారి చాలు, ఒక మేకు. చక్కగా భర్తతో కాపురం చేసుకుంటా ఉంటావు, ఎవడో దిక్కుమాలినోడు తయారవుతాడు, ఎక్కడో 4 చోట్ల తగ్గుతాడు, నవ్వుతాడు, మెసేజ్ పెడుతుంటాడు నంబర్ తీసుకొని. మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా, మర్చిపోలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నాను, గిలగిలి తన్నుకు సచ్చేటట్టున్నానని. అరే మా ఆయనకు కూడా లేదు ఇంత ప్రేమ. మా ఆయన ఎప్పుడూ ఒక్కసారి కూడా దరిద్రుడు ఇట్లాంటి మెసేజ్ పెట్టలేదు నాకు. వీడైతే అసలు తిండి తిప్పలే మానేశాడంటే మొత్తానికి చచ్చేటట్టున్నాడు. అసలు వీడికి నేనంటే ఎంత పిచ్చి, ఎంత ప్రేమ. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఆ కాపురాన్ని నాశనం చేసుకొని, కుటుంబాన్ని నాశనం చేసుకొని, జీవితాన్ని నాశనం చేసుకొని, చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది.